వెల్కమ్ టు న్యూస్ 80 తెలుగు. ఇన్ని రోజులు షర్మిలకు సపోర్టుగా ఉన్న విజయమ్మ ఒక్కసారిగా జగన్ వైపు తిరిగారు. షర్మిల జగన్ కి వ్యతిరేకంగా మారడం, వైసీపీ ఓడిపోవడం, ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఇవన్నీ కళ్ళ ముందే జరిగిపోయాయి. అయితే వైసీపీ ఓటమి అనంతరం విజయమ్మ జగన్ ని కలవాలని వచ్చినట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల పాటు ఆయనతో ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు షర్మిల తమ కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటుంది. ఎన్నికల సమయంలో విజయమ్మ కూడా అమెరికా నుంచి షర్మిలకు ఓటు వేయండి అంటూ కూడా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ ఫ్యామిలీ ఉమ్మడిగా ఉండి విజయమ్మ వెంట ఉండేది. ముఖ్యంగా విజయమ్మ కూడా తమ బిడ్డలతో ఎక్కువగా కలిసి ఉండేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక అటు కొడుకు జైలుకు వెళ్లడం, కూతురు పాదయాత్ర చేయడం వంటివి జరిగాయి. అయితే వీటన్నింటినీ కూడా దగ్గరుండి మరీ చూసుకుంది విజయమ్మ. ఆ తర్వాత వచ్చేసరికి వైఎస్ఆర్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉంది. విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. అప్పటి నుంచి వైసీపీ పార్టీ నుంచి ఇన్యాక్టివ్ గా మారిపోయారు. తర్వాత పూర్తిగా పార్టీ అధ్యక్ష పదవి జగన్మోహన్ రెడ్డి స్వీకరించారు. తర్వాత 2019లో ఆమెను పోటీ చేయనివ్వకుండా ఉన్నారు. ప్రచారం కూడా ఏమీ చేయనివ్వలేదు. కంప్లీట్ గా జగన్ తన పాదయాత్రతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి షర్మిల మళ్లీ తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి చివరికి కాంగ్రెస్ పార్టీలో కలిపేసింది. అయితే ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంపై వివాదం అంతా నడిచింది. ఇప్పుడు షర్మిల తమ కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటుంది. విజయమ్మ కూడా అక్కడే ఉంది. అమెరికా నుంచి షర్మిలకు ఓటు వేయండి అంటూ కూడా పిలుపునిచ్చింది. ఇప్పుడు తాజాగా వెనక్కి వచ్చి మరీ ఓటమి పాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల పాటు ఆయనతో ఉండబోతున్నట్టు సమాచారం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చాలా వైరల్ గా మారడంతో ఈ విషయం ఎన్నికల్లో కూడా చాలా దెబ్బతీసిందని చెప్పవచ్చు. అలాగే షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేయడం కూడా వైసీపీ పార్టీకి దెబ్బపడిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే చాలా నియోజకవర్గాల్లో ఓట్లను చీల్చినట్టు తెలుస్తోంది.